పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రచారంలో కొందరు ఆగంతకులు ఇష్టానుసారంగా రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో కన్నా లక్ష్మీనారాయణ పిఏ సహా ఇతర నాయకులు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో స్పందించిన టీడీపీ శ్రేణులు తమపై వైసీపీ కార్యకర్తలే దాడి చేశారంటూ ఆరోపించారు. ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడే ఉన్న డీఎస్పీ ఆదినారాయణ కన్నా లక్ష్మీనారాయణను ప్రచారాన్ని ఆపాలని కోరారు. దీంతో మండిపడిన కన్నా ఆయనపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో వైసీపీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. మంత్రి అంబటి రాంబాబు ప్రోత్సాహంతోనే రాళ్లదాడి జరిగిందని ఆరోపించారు. గంజాయి తాగొచ్చి వైసీపీ కార్యకర్తలు తమపై రాళ్ల దాడికి పాల్పడ్డారని తెలిపారు. వాళ్లు తమపై రాళ్లు వేసినా మన వాళ్లపై రాళ్లు వేశామని కేసు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు. పోలీసు వ్యవస్థకు సీఎంకు తొత్తుగా పనిచేస్తోందని మండిపడ్డారు. అధికార మదంతో వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ప్రతి కార్యకర్త పనిచేసి ఓట్లతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గ్రామంలో రాజారెడ్డి ప్రభుత్వాన్ని చూసాం. ఇక్కడ అదే మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఈ అరాచక పాలన, ఈ అరాచక హింస తరిమి కొట్టాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. దొంగల ముఠ ఈ రాష్ట్రం మీద పడి దోచుకు తింటుంది పోలీస్ కాపలాతో.